సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగ యుగములన్నిటిన దేవుని నామము స్తుతింపబడునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమెన్. రైట్. బైబిల్ మూసేసి నా వైపుకు చూస్తూ వాక్యాన్ని విందాం. ఒకరోజు సొలొమోనుకి ఒక కల వస్తుంది. ఆ కలలో దేవుడు సొలొమోన్ని అడుగుతాడు, నీకేం కావాలి, వాట్ యు వాంట్ అని అడిగితే ఆయన జ్ఞానం కావాలని అడిగాడు. అడగగానే దేవుడు ఏం చేశాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక్కటే పాయింట్ ఏంటి అంటే, నీ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే హీ విల్ గివ్ విజ్డమ్. నీ బిడ్డలు ఎందుకు చర్చికి రావాలి, ఐఏఎస్ ఐపీఎస్ చాలా చేయించాలనుకుంటున్న మీరు నీ బిడ్డలు ఎందుకు చర్చికి రావాలి? మనం ఎప్పుడైతే మన బిడ్డలను దేవుడి దగ్గరికి నడిపించగలుగుతామో ఆయనకి జ్ఞాన సంపన్నుడు ఆయన. ఈరోజు మన వాక్యం ఏంటో తెలుసా? ఆయన జ్ఞాన బలమును కలిగిన వాడు. జ్ఞానము బలము ఉన్నాయి ఆయన దగ్గర. 9 రోజులు ఎప్పుడైనా నవీన పెట్టి, ప్రభువా నా బిడ్డకు జ్ఞానం ఇవ్వయ్యా, చదివింది గుర్తుకుండట్లే, ఆడికి మర్చిపోతున్నాడు. తల్లిగా తండ్రిగా బాధ్యత నీదే. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బిడ్డలను దేవుడి దగ్గరికి నడిపించాలి. ఏమంటే మనం ఏమనుకుంటామో తెలుసా? ఆదివారం క్లాస్, స్పెషల్ క్లాస్, సోమవారం స్పెషల్ క్లాస్, అస్సలు చర్చికి రావడానికి టైం ఉండట్లేదండి మా బిడ్డకు. రాంగ్ డెసిషన్లోకి వెళ్ళిపోయారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ బిడ్డ హాస్టల్లో ఉన్న ఆదివారం గుడికి నడిపించే బాధ్యత మీదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు? జ్ఞానమునిచ్చేవాడై ఉన్నాడు, బలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. సో మనం ఎందుకని అడగకూడదు? అడగాలి. 9 రోజులు నవీనాలో దేవుడు అలాగా సెర్చ్ చేస్తాడు. పిల్లలు కావాలి ఒక బ్యాచ్, ఇంకా ఇల్లు కట్టుకోవాలి ఒక బ్యాచ్, మంచి ఆరోగ్యం కావాలి ఒక బ్యాచ్. ఆయన ఎతికేది ఎవరి కోసమో తెలుసా? జ్ఞానం అడిగే బ్యాచ్ కోసం ఎతుకుతున్నాడు. ఆ మాట ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన జ్ఞాన బలమును కలిగిన వాడు, అది ఇచ్చువాడై ఉన్నాడు. సో మనం దాన్ని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. ఏమండి, నోవాకి జ్ఞానం ఇచ్చి ఒక ఓడని నిర్మించినట్లే చేశాడు. ఆ ఓడే ప్రళయం నుంచి తప్పించింది. ఆ ఓడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు జ్ఞాన బలమును కలిగిన వాడు. ఈ రోజు నుంచి ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రభువా నా బిడ్డ జ్ఞానంతో నింపబడాలి. సో నా ఆశ ఏంటో తెలుసా? నా వైపు చూడాలి. నా ఆశ ఏంటంటే మీ బిడ్డలు రాజుల దగ్గర నిల్చోవాలి. దానియేలు 3 స్నేహితులు రాజుల దగ్గర నిల్చున్నారు. ఒకసారి నా వైపు చూడండి. పెద్ద బ్యాచ్ ఉన్నది అక్కడ. రోజుకి నేను జ్యోతిర్మయ ఒక క్లాస్కి వెళ్ళాను. అక్కడ ఒక 10 రోజుల క్లాస్ అయింది. ఆ క్లాస్లో ఏం జరిగిందంటే, ఉదయాన్న 10 గంటలకి క్లాసు, 11:30కి కాఫీ బ్రేక్. 11:30కి కాఫీ బ్రేక్, టీ బిస్కెట్లు అన్నీ ఇచ్చేవారు. మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఫుడ్, చికెన్ మటన్ అన్నీ పెట్టారు. టైం టు టైం అన్నీ ఇచ్చేసేవారు. సేమ్ దానియేలు బ్యాచ్ కూడా అంతే.
అందరికీ టైం టు టైం చికెను మటన్ అన్నీ పెడుతుంటే వాళ్ళు మాత్రం మాకు ఇవేమీ వద్దు, తోటకూర తింటామన్నాడు, కూరలు తింటామన్నాడు. అదేంటి అబ్బాయి, నువ్వు రాజుగారు కొలువులో చేస్తావో చేయవో పక్కన పెట్టు, అట్లీస్ట్ కడుపు నిండా తిను. ఏమండి, మన కొంచెం సౌండ్ పెట్టి మధు, మన ట్రీట్మెంట్ డిఫరెంట్. మన ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? కడుపు నిండా తిని చదువుకోరు అంటాం. దానియేల్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. మన బిడ్డలు దానియేలుగా పెరగాలి అంటే కొన్ని అవాయిడ్ చేశాడు. మాంసాన్ని తినలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి దానియేలు ఎలాగ చేశాడంటే, అయ్యా మాకు అవన్నీ వద్దు, రాజుగారి దగ్గర నుంచి వచ్చారు, మాకు సెపరేట్గా ఆకుకూరలతోనే తింటాం. కొన్ని రోజుల తర్వాత చూడు నీకే అర్థమవుతుంది. సరే, కొన్ని రోజుల తర్వాత బ్యాచ్ అంతా రాజుగారి దగ్గరికి వచ్చారు. అన్ని ప్రశ్నలు వేస్తుంటే, రాజా నాకు వచ్చా ప్రశ్న, నేను చెప్తాను నీ బిడ్డలు అలా తయారవ్వాలి. క్లాస్లో, కాలేజీలో ప్రతి ఆన్సర్కి సమాధానం చెప్పే జ్ఞానం రావాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి. కడుపు నిండా తినిపించేసి చదివించడు కాదు, వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అదేంటి బ్రదర్, దానికి దీనికి సంబంధం ఏంటి? దానియేలు ఒక మాట అంటాడు, మేము ఈ అన్నపానీయములు తిని దేవునికి విరుద్ధంగా మేమేమీ చేయలేం, మాకు ఆ పానీయాలు వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అక్కడ ప్రయోగించింది ఏంటో తెలుసా? విజ్డమ్, జ్ఞానం. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ రాజుగారి సభ అవుతుంటే వాళ్ళందరినీ ప్రశ్నలు అడుగుతుంటే అన్నీ చెప్పేశారు. అరే మీ అందరికీ ఒకే తిండి పెట్టాను కదా, వీళ్ళేంటి బహుజ్ఞానవంతులై ఉన్నారు. బహుజ్ఞానం ఏమండి, ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను వేరే వాళ్ళకి. తీసుకున్నప్పుడు 10 మంది వచ్చారు. ఒకడు హైట్గా ఉన్నాడు, ఒకడు మంచి బలిష్టంగా ఉన్నాడు. అందరూ ఎంటెక్ చేసిన వాళ్ళే. సో అందరు నా దగ్గరికి పంపించినప్పుడు ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు హైట్గా ఉన్నోని సెలెక్ట్ చేస్తానా, మంచి బలంగా ఉన్నోని సెలెక్ట్ చేస్తానా, జ్ఞానవంతుని సెలెక్ట్ చేస్తానా? ఆబ్వియస్గా జ్ఞానం ఉన్నోనే తీసుకుంటాను. అది షార్ట్గా ఉన్నేంటి, జ్ఞానం ఉన్నది చెప్పగలిగే కెపాసిటీ ఉన్నోడిని తీసుకున్నాను నేను. బయటికి ఇలా రాగానే మా ఆఫీస్లో ఉన్నాము, అదేంటి సార్ అబ్బాయి మంచి ఫిజిక్ ఉన్నాడు అంటే, ఫిజిక్ కాదు అంటే పిల్లలు జడిసిపోతారు కదండి చూస్తే, జడవలసిన అవసరం లే, నాలెడ్జ్ ఇస్తే సరిపోతుంది. దానియేలు వాళ్ళు 4 ఎలా ఉన్నారో తెలుసా? జ్ఞానంలో అభివృద్ధి పొందిన వాళ్ళుగా ఉన్నారు. మరి ఎందుకని ఆర్సిఎం సంఘంలో బిడ్డలు రాజుగారి కొలువులోకి వెళ్ళకూడదు? వాళ్ళ దగ్గర నిల్చోవాలి, రాజుగారు పరీక్షించాలి. ఇలాంటి జ్ఞానవంతులు లేరు కాబట్టి దేవుడు రాజుగారు వారిని రాజు కొలువులోకి తీసుకొచ్చారు. తక్కిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు. ఈరోజు ఒక ప్రొఫెసీ, ఒక ప్రవచనం తీసుకువెళ్ళాలి. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? నా బిడ్డలు జ్ఞానుల ముందు నిల్చోబోతున్నారు, రాజుల ముందు నిల్చోబోతున్నారు. వారు ఫిల్టర్ అవ్వకూడదు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఫిల్టర్ అవ్వకూడదు, కాలేజ్కి వెళ్తే ఫిల్టర్ అవ్వకూడదు, ఆఫీస్కి వెళ్తే ఫిల్టర్ అవ్వకూడదు. అంత జ్ఞానవంతులుగా చేసే శక్తి ఆయన దగ్గరే ఉన్నది. అందుకే ఆయన ఏమంటున్నాడు? నేను జ్ఞానము బలము కలిగిన దేవుడను. బలము కలిగింది, జ్ఞానం కలిగిన దేవుడు అంట ఆయన. ఏమండి, మా తండ్రి ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది చెప్పాలి? పిల్లలకి వెళ్తుంది. నా తండ్రి అన్నాను కాబట్టి నాకు వస్తుంది, అవునా కదా? మనందరూ ఎవరి పిల్లలు? గట్టిగా మీరు చెప్పాలి. మరి దేవుడి పిల్లలు. వారసులు ఎవరు? మనమే వారసులు. ప్రభువా, నేను నీ కుమారుడిని అన్నావు కదా, నీ వారసత్వం నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు అని అలాంటి ప్రార్థన ఎప్పుడేం చేశారా? లేదు. ప్రభువా,
మా పిల్లడికి పెళ్లి చేయి ప్రభా, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, చర్చ్ అంతా డిఫరెంట్గా ప్రార్థన చేశారనుకోండి. పరలోకం నుంచి దేవుడు చూసి, అరే అంతోని వారి చర్చికి వెళ్ళాను, పునీత్ పేతురు దేవాలయంకి వెళ్ళాను, నరవకి వెళ్ళాను, ఇక్కడ ఏదో సపరేట్గా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఈ బ్యాచ్ అన్నాడు. మేము దానియేలు బ్యాచ్ అని చెప్పాలి. హల్లెలూయా. చప్పట్లు కొడితే వేసాను మరి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి ఏమంటారంటే పూజ చూసి వెళ్ళిపోయామని కాదు. అమ్మయ్య ఈరోజు అయిపోయింది, ఉదయం పూజ అయిపోయింది, ఆదివారం పూజ అయిపోయింది కాదు కాదు. ఆయన జ్ఞానం ఉంది ఆయన దగ్గర, నువ్వు వారసుడివి, అది పట్టుకొని వెళ్ళు, పట్టుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం మీ పిల్లలకు కావాలా, మీకు కావాలా? బాగా అర్థం చేసుకోవాలి నేను అడిగిన ప్రశ్న. జ్ఞానం మీ పిల్లలకు అడుగుతారా, మీకు అడుగుతారా? ఇప్పుడు మా తండ్రి ఆస్తి నాకు వస్తే నా ఆస్తి ఎవరికి వెళ్తుంది? అది జరగాలి అలాగా. ప్రభా నా పిల్లలకి జ్ఞానం, మరి నువ్వు, నీకు కూడా జ్ఞానం కావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞానము కలిగి ఎవరైనా ఆరాధిస్తారని దేవుడు చూస్తాడట. విత్ విజ్డమ్ యూ హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి అలాగా ఆరాధించాలి. విజ్డమ్, జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించండి. అది దేవుడు హృదయాన్ని తాకుతుంది. ఒక భక్తుడు ఏమని రాశాడంటే ఒక పాట, తండ్రి హృదయాన్ని తాకిందంట. ఆ మాట తండ్రి హృదయాన్ని తాకింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒకటి నమ్ముతున్నానండి, మన అందరం ఆరాధిస్తుంటే, ఆ జ్ఞానం వచ్చి ఆరాధిస్తే తండ్రి హృదయాన్ని తాకి ఆరాధన జరుగుతుంది తప్పనిసరిగా. ఆమెను చెప్పట్లేదు మీరు అలా సైలెంట్గా ఉంటే నా వల్ల అవ్వదు. కొంచెం నాతో కమ్యూనికేట్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువు మనకు ఎలా తెలుసు అంటే, స్వస్థపరుస్తాడు ఆయన, దీవెనలు ఇస్తాడు. కొంచెం పక్కన పెట్టండి, ఇంకా ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటి ఈ జ్ఞానం మనల్ని ఎంతగా, మీకు నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. ఒకరోజు ఒక స్త్రీ తన కొడుకుని కోల్పోతుంది, చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఒక బ్యాచ్ ఏం చేస్తారంటే అంతా ప్రిపేర్ చేసేస్తుంటారు, పాడి కడుతుంటారు. జస్ట్ అన్నీ ఊహించండి, చనిపోయినప్పుడు ఏవో చేస్తుంటారు కదా, అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఏమేం చేసిందో తెలుసా? పరుగున వెళ్ళిపోయి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. నాలెడ్జ్ అయిపోయింది అనుకున్న దగ్గర దేవుడి దగ్గర ఏదో దొరుకుతుంది మనకి. అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు, వచ్చి స్వస్థపరచు. నేను అందుకే చెప్తున్నాను, మీకు జ్ఞానం వస్తేనే అది మీ బిడ్డలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆమేన్. ఓకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి జ్ఞానము మనము దేవుని హృదయాన్ని తాకినట్టు చేస్తుంది. ఆయన దగ్గర జ్ఞానం ఉన్నది. ఈరోజు ఒక్క అప్లికేషన్ పెడదాం ఆయనకి, నా ఆస్తి నాకు ఇస్తావా ఇవ్వవా? ఎంతమంది అడుగుతారు మీ వాటా కావాలని? అడగాలి. ఈరోజు మీరు ఎలాగ అడుగుతారో నాకు తెలియదు. ఏడుస్తారో గట్టిగా అడుగుతారో, ప్రభా నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇంకా నీ వాటా ఇవ్వవా? అడగాలి. అది చాలా ఇష్టం అండి ఆయనకి. ఎందుకోసమో తెలుసా? దావీదు దానియేలుకి దేవాలయం కట్టడానికి అన్నీ సమకూర్చి పెట్టాడు. డాడీ దేవాలయం ఎలా కట్టాలి? నువ్వేం వరి అక్కు, అంతా నేను ఇస్తాను, నా దగ్గర నీకు వస్తుంది అంతే. ఆయన దగ్గర ఆ జ్ఞానం ఉన్నది, అది మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మన జ్ఞానం లేని వారుగా ప్రవర్తించకూడదు. సో జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన ఇస్తాడు.
ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? స్వతంత్రుల్ని చేస్తుంది. ఒక సహోదరి తన భర్తను కోల్పోయింది. కొన్ని రోజులకి మామయ్యని కోల్పోయింది. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంది. ఆమె ఏమంటుందో తెలుసా? సూసైడ్ అటెంప్ట్ చేశాను సార్ అని చెప్పింది. సూసైడ్ అటెంప్ట్, ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను. జ్ఞానం లేకపోతే ఇలాంటి కార్యాలు జరుగుతాయండి సంఘంలో. ద చర్చ్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్. జ్ఞానంతో నింపబడాలి. యోబు ఏం చేశాడో తెలుసా? నా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆ విషయం ఏం చేసిందో తెలుసా? ఆయనకున్న ఆస్తిని డబల్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దావీదు, సౌలు వాళ్ళ పరివారం అంతా గొలియాతుని చూసి పారిపోతుంటే దావీదు రాయి పట్టుకుని ముందుకెళ్ళాడు. నాలెడ్జ్. యుద్ధం యెహోవాదైతే నువ్వేంటి నన్ను చేస్తావు? ఈరోజు మనందరం అలాంటి నాలెడ్జ్తో నింపబడితే ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలా హ్యాపీగా ఉంటాం. హల్లెలూయా. తండ్రి వందనం. ఏమంటే ఇంట్లో గొడవలు అవుతుంటాయిగా. చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, బ్రదర్ శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేయండి. గొడవలు అవుతున్నాయి ఇంట్లో. దాన్ని ఎలాగ డీల్ చేయాలో తెలియట్లే. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉన్నామో తెలుసా? ఆదాము, ఎందుకు నువ్వు పండు తిన్నావు? నాకు తెలీదు. యావమ్మ తినమంది. నువ్వు నా కోసం చెప్పావు కదా, ఆమె తినమన్నది. యావమ్మ నువ్వెందుకు తిన్నావు పండు? నాకు తెలీదు, పాము తినమంది. నువ్వు ఆ స్త్రీని తేకుండా ఉంటే బాగున్నావు. ఈరోజు నేను పండు తిని నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. కంప్లైంట్ బాక్స్ మన అందరం. నువ్వు నాకు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చావు ప్రభా? ఆ బిడ్డ లేకపోతే నేను వేరేగా ఉందని కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును కదా. ఈయన కాకుండా నాకు వేరే ఎవరైనా సూపర్. నేను చెప్తున్నాను, నీకున్నోళ్ళే సూపర్.